లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. కీర్తనల గ్రంథం మన బైబిల్లోనే అతిపెద్ద గ్రంథం ఈ కీర్తనల గ్రంథం. ఇది మొత్తం 150 కీర్తనలను కలిగి ఉంటుంది. ఈ కీర్తనలను ప్రధానంగా దావీదు రాజు రచించినట్లు భావించబడుతున్నప్పటికీ ఇతర రచయితల కీర్తనలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ గ్రంథంలో భక్తి, ప్రార్థన, స్తుతి, ధ్యానం వంటి విషయాలను ప్రతిబింబిస్తుంది. కీర్తన గ్రంథం క్రైస్తవులు మరియు యూదులకు పవిత్ర గ్రంథంగా పరిగణింపబడుతుంది. ఈ కీర్తన గ్రంథంలో నుండి 91వ కీర్తనను మనం విందాం. మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీయూ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అడగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతనిని ఘనపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడై ఉండేదను. అతనిని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఈ 91వ కీర్తన బైబిల్లోనే అత్యంత శక్తివంతమైన మరియు ప్రసిద్ధమైన కీర్తనలలో ఒకటి. ఇది దేవుని రక్షణ, ఆశ్రయం మరియు భద్రతను వివరిస్తుంది. ఈ కీర్తనను భక్తులు దేవుని దయ మరియు కాపాడే శక్తిపై విశ్వాసం పెంచుకోవడానికి చదువుతారు. మొదటి 2 వచనాలు దేవుని ఆశ్రయం గురించి చెప్తాయి. అంటే దేవుడే మనకు ఆశ్రయం, ఆయనే మనకు కోటగా ఉంటాడు. కాబట్టి మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు అని వాటి అర్థం. 3-4 వచనాలు రక్షణ వాగ్దానం. అంటే దేవుడు తన రెక్కలతో మనల్ని కప్పి రక్షిస్తాడని, ఆపదల నుండి మరియు అంటువ్యాధుల నుండి మనల్ని కాపాడతాడు అని వాటి అర్థం. 5-6 వచనాలు భయం తొలగింపు. అంటే మనం రాత్రి భయపడవలసిన అవసరం లేదు. పగటి వేళ వచ్చే బాణమైనా, రాత్రి వేళ వచ్చే వ్యాధుల నుంచి అయినా సరే మనల్ని దేవుడు భద్రంగా కాపాడతాడు అని వాటి అర్థం. 7-8 వచనాలు శత్రువుల నుంచి రక్షణ గురించి చెప్తుంది. అంటే 1000 మంది మన పక్కన పడినా, 10,000 మంది మన ఎదుట కూలినా సరే మనకు ఏ హాని జరగదు. దేవుడు మనకు వ్యతిరేకంగా ఏ శక్తిని అనుమతించడు అని వాటి అర్థం. 9-13 వచనాలు దేవుని భక్తులకు ప్రత్యేక భద్రత గురించి చెప్తాయి. అంటే దేవుని ఆశ్రయం కోరే వారిని దేవుడు స్వర్గదూతల ద్వారా కాపాడతాడు. మనము పాముల్ని తొక్కినా సరే మనకి ఏమీ జరగదు. శత్రువుల మీద జయం పొందుతాము అనే దేవునికి భరోసా ఇస్తుంది. 14-16 వచనాలు దేవుని ప్రేమకు ప్రతిఫలం. దేవుడు తనను ప్రేమించే వారిని రక్షిస్తాడు. కష్టకాలంలో ఆయన మన కోసమే ఉంటాడు. దీర్ఘాయుషత ఆశీర్వదిస్తాడు మరియు తన రక్షణ చూపిస్తాడు అని వాటి అర్థం. మొత్తంగా ఈ 91వ కీర్తన రక్షణ మీద నమ్మకాన్ని బలపరుస్తుంది. ఇది ప్రతి భక్తుడికి దేవుడు అందించే భద్రతకు గొప్ప ప్రబోధం. ఈ కీర్తనను పఠించడం ద్వారా మనం దేవునికి దగ్గరగా మరింత చేరుకోవచ్చు మరియు భయాన్ని కూడా జయించగలుగుతాము అని వివరిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.